ఓకే పడ్డది ఫ్రెండ్స్. కొమ్ము జల్ల అనేది కొమ్ము జల్ల పడ్డది. వావ్, కొమ్ము జల్ల పడ్డది ఫ్రెండ్స్. కొమ్ము జల్ల ఫ్రెండ్స్. కొమ్ము జల్ల అంటే ఇదే. ఇలా పడ్డది. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద విలేజ్ బైక్. ఈరోజు అయితే జల్ల చేపలు పట్టడానికైతే పోతున్నాం. మామూలు జల్ల అయితే కాదు, కొమ్ము జల్లలు అయ్యి మంచిగా ఉంటాయి. ఒక్కొక్కటి ఇంత పొడుగుంటాయి. వాటి కొమ్ములు ఎరగదెంగి మంచిగా ఇంటికైతే వస్తాను సంచులు వేసుకొని. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మేమైతే ఎర్రలకు వచ్చినాము. కూరగాయలు బడవలు పెట్టి ఎర్రలైంది వీళ్ళు ఆడ దొరకక మేమైతే పెంటగడ్డలకు వచ్చినాం. సరుకు కాదు, ఇది వరిగిరా. కూరలు దొరకక మరియు మేము బజార్ అయితే తిరుగుతాను. ఆడ దొరుకుతాడో చూస్తాను. ఏంది ఎర్రడిది పనికొస్తుందా మా ఇది? చేపలు పడతాడు, సాకిరావుకి వచ్చినాము. చేపలు పట్టడానికి. ఇదే చేపలు పట్టే ప్లేస్. చెప్పు ఫ్రెండ్స్, మా ఊర్లో శాఖరావు ఫేమస్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇదంతా చెరువు ఉండే ఫ్రెండ్స్, కానీ మొత్తం కబ్జా తెంగిలి ఫ్రెండ్స్. అభివృద్ధి చెందే ఇటైతే నాటు పడుతుంది. అది అందుకోపోవచ్చు. గుంజన గుంజుండు మావాడు. ఏంటిది అది? జల్ల పడ్డది ఫ్రెండ్స్. మావాడు ఫస్ట్ బోని చేసిండు జల్ల. కట్టి దేనికి వచ్చినట్టు జల్లేనా అది కూడా? కొమ్ము జల్లలు ఈ పడతలేవిందా? గిడున్న సంచులు ఏంటంటే గిడ నాట్లు వేసేటోళ్ళ సంచులు సద్దులు ఇవన్నీ అన్నం తెచ్చుకున్నారు. మరి ఇయ్యాలనైతే మేము కొమ్ము జల్లలు పడదామని అయితే వచ్చినాం సాకిరాకు. ఇది ఒకప్పుడు సాకిరాకు, ఇది మొత్తం పొలం మడి చేసుకున్నారు. అబద్ధం ఆడొద్దు. మా గిడైతే వాగుతో పాటు కాలువ కూడా ఉండే, పెద్ద వాగే ఉండే. వాగు గీగాంతా తీసేసారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చేపలు పట్టేది గిన్నె. ఇప్పుడు కూడా చేపలు గిన్నె పడతాం మేము అప్పుడప్పుడు పట్టాలంటే.
చిన్నప్పుడు సోపతిగాళ్ళు దోస్తుగాళ్ళు అందరం కలిసి గీడికైతే వచ్చి ఎండలు పట్టేది ఈ పంత ఇర్రు అనేటట్టు. అయినా కానీ ఎండలు కూర్చొని మేమైతే చేపలు సంతోషంగా పట్టేది. కెమెరా నేను గిటి తిప్పి గట్టి తిప్పేలోపు మావాడు చేప పట్టి ఒడ్డు కవతలు వేసిండు. ఏం చేప మనమైతే పైకి పోయి చూద్దాం. పట్టండి ఫ్రెండ్స్ మావాడు. ఏం ఏం జల్ల పడ్డదా? కొమ్మి జల్లేనా? నార్మల్ జల్ల. శనగలు బట్టి నేనైతే వాళ్ళైతే నాట ఇష్టలు భయపడతారు. గట్టి ఎక్కుతాను చూడండి శనగ పట్టిందని. మనసు ఎక్కడో పర్లేదానే. పడ్డది జల్ల పడ్డది దోస్తులు. పడతాండు వీళ్ళు లేస్తాడు. ఏదిరా నీళ్ళలో పడ్డది. పడితే కాకపోయినా ఇలా కూర అదే ఇగో బాగా తిరగని జనిగ బర్రె జనిగ పట్టిందని వాళ్ళైతే పని వేలు పెట్టుకొని ఇటు అటు అయితే ఉరుకుతారు. శంగర బింగర ఉరుకుతారు. శనగల్లో వేయలే వేయరి. పడ్డది ఫ్రెండ్స్. కొమ్ము జల్ల అనేది కొమ్ము జల్ల పడ్డది. వావ్ కొమ్ము జల్ల పడ్డది ఫ్రెండ్స్. ఆ లేసుడు తీసుడితే సగం ఇప్పింది ఇది. కొమ్ము జల్ల ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉన్నది చూడండి కొమ్ము జల్ల. కొమ్ము జల్ల అంటే ఇదే కొమ్ము జల్ల ఫ్రెండ్స్. ఇదే ఇసా శనగ పట్టిందంట ఫ్రెండ్స్. ఆమెకు గట్టెక్కింది. ఓ ఓ ఓ ఏదిరా
ఊరి మావాడు పిల్లవాడు ఒకటి పట్టిండు, పట్టక పట్టక ఒకటే పట్టిండు. టైం వచ్చింది, మళ్ళీ టైగర్ ని స్టాప్ చేయలేరు. పర్లేదమ్మా. పర్లేదమ్మా. బర్రె జనగలు పట్టినైతే వాళ్ళైతే అర్థాలు చంగర బింగర ఎగురుతారు. ఓహో ఆ పీకెంత దాకా నాగరాదమ్మా. ఈ సందులో నాటేసేటోళ్ళు అయితే అడిగారంటే అక్కడికి పోయి అయితే గట్టించి అయితే ఎత్తాలి. ఎందుకు ఎత్తాలంటే జనిగలు పట్టినట్టు బరి జనిగలు, బరి జనిగల బాధకు తట్టుకోలేకైతే వాళ్ళు అయితే గట్టించి పోయి అయితే ఎత్తాలు. ఈమె కూడా పోతుంది, అటే పోతుంది, అటే వేద్దామని ఈమె పట్టింది ఇందాకల్ని బరి జనిగ. జనిగ పట్టిందట, నాట వేయట్లేదు ఇక. ఇలా పడ్డది. ఈసారి అయితే కొమ్ము జిల్ల పట్టాలి మనం. పడతావుగా కొమ్ము జిల్ల. పడ్డది ఫ్రెండ్స్, తెల్ల పడ్డది. వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మబ్బు పట్టింది, సూపర్ ఉంది.
చీకటి పడుతుంది ఫ్రెండ్స్, అందుకే వీడియో కూడా క్లారిటీ మిస్ అవుతుంది. నమస్తే. ఈరోజు అయితే మేము సాకరావు అనే పొలం వల్ల అయితే జల్ల చేపలను పట్టడానికి అయితే వచ్చినాం. గిన్నె అయితే కొమ్ము జల్లలు అయితే ఎక్కువ పడుతున్నాయి అయితే మేము వచ్చినాం. మావాడు అయితే గాలం వేసిండు. ఫ్రెండ్స్ మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం, ఎందుకంటే మబ్బు మామూలుగా పట్టలేదు, వర్షం వస్తుంది. ఇప్పుడు తడిచినా తడతారు ఈ వర్షానికి వస్తే, ఒకవేళ వర్షం వస్తే. ఇట్లాంటి మబ్బు పట్టిన లొకేషన్ అయితే ఎప్పుడు చూడలేము, చాలా అరుదుగా చూస్తాం. ఎట్లయితే మొత్తం మబ్బు మొత్తం కింద పడేటట్టుగా కనబడుతుంది. మరి ఇట్లాంటి లొకేషన్ అయితే మరి మబ్బు పట్టడం అయితే మీరైతే ఎప్పుడు చూసిండరు. ఇప్పుడు భూమికి ఆకాశానికి కొద్ది దూరమే ఉన్నట్టుగా మబ్బు అయితే అంత దగ్గరికి వచ్చింది. చూడడానికి అయితే లొకేషన్ అల్టిమేట్, మామూలుగా లేదు, సూపర్. మరి చెప్తే మీకు జోక్ అనిపిస్తుంది, కానీ గైకట్టుతో గుచ్చితే మబ్బుని కింద పడితే ఉంది. ఓ గంతం అసలు మామూలు డార్క్ కాదు, మొత్తం చూపెట్టి వేరే లెవెల్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆకాశం అనుకుని కింది దారం చూడండి. మీరు గిట్లాంటి లొకేషన్ అయితే ఎప్పుడు చూసి ఉండరు. గిట్లాంటి లొకేషన్ సీను ఏ కెమెరాకి ఇంతవరకు సిక్కిలేదు, నా కెమెరాకి అయితే సిక్కింది. మీరైతే చూసిన వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు వస్తే. ఇక పాత వాళ్ళు ఉంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మర్చిపోవద్దు. మంచి మంచి విషయాలు మీ ముందుకైతే తీసుకొస్తాను.